నంద్యాల జిల్లా అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి సంబంధించిన దస్తగిరి రెడ్డి మామూలుగా ఎప్పటి నుండి కూడా బెజ్జం పార్సారెడ్డి ముఖ్య అనుచరుడు. అతను వచ్చేసి ఇక్కడ డోన్ నియోజకవర్గం బేదంచెర్ల పట్టణంలో దాదాపు 30 సంవత్సరాల నుండి కాపురం ఉంటున్నారు. తర్వాత ఈ యొక్క కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం ఈ రెడ్ల సంఘం ఒక నాయకుడిగా కూడా ఈ రెడ్ల సంఘంలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా మీరు అవుకు అక్కడ చూడండి, అవుకు మండలం చెన్నంపల్లె నుండి ఇక్కడికి వచ్చినారు కదా. దాదాపు మీరు అక్కడ అంటే బెజ్జం పార్సారెడ్డితోనే కొనసాగుతున్నారు కదా. ఇప్పుడు మామూలుగా మీరు ఈ యొక్క రెడ్ల సంఘం ద్వారా అంటే ఇటు రెడ్డి సామాజిక వర్గం నుండి బుగ్గన పోటీ చేస్తూ ఉన్నారు, ఇటు తెలుగుదేశం పార్టీ నుండి ఇదే రెడ్డి సామాజిక వర్గం నుండి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అంటే మీరు ఒక రెడ్ల సంఘం నాయకుడిగా ఉన్నారు. మళ్ళీ మీరు ఎటువైపు సపోర్ట్ చేస్తారు ఏంటనేది తెలుసుకోవాలనుకున్నాం. ముందుగా నా కుటుంబ నేపథ్యంలో 2004 బెజ్జం పార్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజారెడ్డి సర్పంచ్గా ప్రసన్నలక్ష్మి గారు జడ్బీ అభ్యర్థిగా, సోమశేఖర్ రెడ్డి గారు మండల ప్రెసిడెంట్గా, నేను ఒక కార్యకర్త మాత్రం ఏ పదవి లేకుండా కార్యకర్తగా నేను నలుగురం కలిసి బెజ్జం పార్సారెడ్డి గెలుపు కృషి చేసినాం. తర్వాత సుజాతమ్మ గారికి డోన్ మండలం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కొద్దిగా ఆమె కోసం కూడా ప్రయత్నం చేశాము. మాకు మురళీరెడ్డి గారు అంటే బేంచర్లో చాలా ఇష్టము. వాళ్ళ కుటుంబ సభ్యులే కదా అని మేము నిన్నటి వరకు కూడా అంటే మున్సిపల్ ఎన్నికల వరకు కూడా రాజారెడ్డి మంచి వ్యక్తి అని అనుకుని ఆయనకు రెడ్డి సంఘం తరఫున సపోర్ట్ చేయడం జరిగింది. మేము రెడ్లంతా చాలా కృషి చేసాము ఆయన కోసం. ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి రెడ్డి సంఘమే అని గర్వంగా మేము చెప్పుకోగలుగుతాం. కానీ మళ్ళీ అలాంటి రెడ్డి ఆయన ఆ స్థాయిలో ఉన్న దానికి మా రెడ్ల సంఘమే ప్రధాన కారణం అని మీరు చెప్తున్నారు కదా. మళ్ళీ అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటే రెడ్ల సంఘాన్ని పట్టించుకోలేదా, లేకుంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయకున్నారు? ఇక్కడ పోయిన సంవత్సరం 23 డిసెంబర్లో 3వ తారీఖు వనభోజనాలు జరిగాయి. ఆ వనభోజనాల్లో ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. ఆహ్వాన పత్రిక ఇవ్వడంలో పోలీసు బలగాలతో వచ్చి నన్ను 3 గంటలకు తెల్లారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అన్యాయము అని ప్రశ్నించాము. మిగతా రెడ్డి సామాజిక వర్గాన్ని అంతా భయపడించుకుంటూ ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఏ రెడ్డి సంఘ సభ్యులు కూడా ఎలాంటి సహాయం చేయలేదు. వాళ్ళ వంశీయులు తప్ప ఎవరు సహాయం చేయలేదు. అట్లా అనుకుంటే వాళ్ళ వంశీయులు అంటే బుగ్గన ప్రసన్నలక్ష్మి గారు కూడా వాళ్ళ వంశీయులే, మళ్ళీ వాళ్ళకి సాయం చేసినారంటారా? బుగ్గన ప్రసన్నలక్ష్మి గారు నేను అరెస్ట్ చేసినప్పుడు ఆమె కష్టపడి నన్ను బయటకు తెచ్చినారు. ఆమెకు ఆపోజిట్ ఇద్దరు ఆపోజిట్ అభ్యర్థులు. అంటే ఆ ప్రసన్నలక్ష్మి గారికి కూడా ఏం న్యాయం జరిగేది బుగ్గన రాజు. తర్వాత ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే కదా, మీ సూర్యప్రకాష్ రెడ్డికి ఎందుకు చేయాలనుకుంటున్నారు? ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది కదా. ఆ అరెస్ట్లో ఏమైందంటే ధర్మవరం సుబ్బారెడ్డి ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం పేపర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చి అన్యాయం అని లేదు. ఆయన కోసం నేను ఆహ్వాన పత్రిక ఇచ్చినది. తర్వాత నేను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని కలసడం జరిగింది. దాదాపు మేము 75 నిమిషాలు చర్చించాం. మీరు జిల్లాకు పెద్ద కదా, ఒక ఆహ్వాన పత్రిక ఇస్తేనే నన్ను అరెస్ట్ చేస్తే ఆయన స్పందించలేనప్పుడు కార్యకర్తలు ఎలా కాపాడుకోగలుగుతారు? రేపు ఏజెంట్గా ఎవరు కూర్చోగలుగుతారు? ఈయన దౌర్జన్యం మనం తట్టుకోలేరు. మీరు ఆలోచించండి. మీరు మాకు వస్తే మీరు న్యాయం చేయగలరు, మాకు మీరు గెలిచగలరు. ధర్మవరం సుబ్బారెడ్డి గారు వస్తే పోటీలు నిలబడితే 20,000 మెజార్టీ రాజారెడ్డి గారికి వచ్చేది. తర్వాత ఎంపీ అభ్యర్థి కూడా నన్ను చర్చించడం జరిగింది. ఎంపీ అభ్యర్థి కూడా అడిగినప్పుడు నేను చెప్పాను, ధర్మవరం సుబ్బారెడ్డి నిలబడితే 20,000 15,000 నుంచి 20,000కు మెజార్టీ లోటు పడితే మిగతా కాన్స్టిట్యూన్సీలో ఆ 20,000 బూడ్చలేం కదా, అందరికీ తగ్గుఫర్ ఉన్నాయి కదా అది చెప్పడం జరిగింది. సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆలోచిద్దాంలే, నువ్వు చెప్పే మాట కరెక్ట్ అని ఆయన నా మాట మన్నించి ఆయన వచ్చినందుకు ఆయన సంతోషంగా ఆయన కృతజ్ఞతలు చెప్తాను. తర్వాత ఆయన గెలుపుకైతే మాకు ఎలాంటి డోకా లేదు. మేము కష్టంగా గెలుస్తాము. కాకపోతే మాకు మెజార్టీ కావాలి. మాకు రాజారెడ్డి అభ్యర్థి అని అనుకోవడం లేదు. అంటే మాకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాకు పోటే కాదు, ఖచ్చితంగా మేము గెలుస్తూ ఉంటారా? మాకు రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో అభ్యర్థి, రాజేంద్రనాథ్ రెడ్డికి గట్టి అభ్యర్థి, కొంత పోటీ ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి అసలు మాకు పోటీ కాదు. అంటే ధర్మాన సుబ్బారెడ్డికి అయితే కింద పోటీ ఇవ్వగలిగి ఒక 20,000 మెజార్టీ రాజారెడ్డి గెలిచేవారు.
ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి రావడం వల్ల అసలు మాకు ఆపోజిట్ అభ్యర్థి కాదు. అభ్యర్థి కాదు, అతని మీద గెలవడానికి మాకు ఎన్ని వేలతో గెలుస్తాను మేము 8,000 నుంచి 20,000 వరకు గెలుస్తాం. అది ప్రతి మండలంలో మాకు ఖచ్చితంగా 5,000 మెజార్టీ వస్తుంది. ఇప్పుడు బెజ్జం పార్సారెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పేసి ఒక సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన టీవీలో కావచ్చు అని అంటున్నారు. దీని మీద మీకు కామెంట్? బిజ్జం పార్సారెడ్డి వస్తే 5 కాన్స్టిట్యూన్సీలో ఆయన చూపించగలుగుతాడు. ఏ కాన్స్టిట్యూన్సీ అంటే మా డోన్ కాన్స్టిట్యూన్సీలో బేదంచెల్ల మండలంలో ఆయన వస్తే మాకు 10,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. తర్వాత బనగానపల్లి మండలంలో బనగానపల్లి అభ్యర్థి కంటే కూడా 10,000 ఎక్స్ట్రా వస్తుంది మెజార్టీ. ఆయన జనార్దన్ రెడ్డి గారు గెలవగలుగుతారు. ఆయన 10,000 వస్తే వీళ్ళకి 20,000 మెజార్టీ వస్తుంది. ఆయనకు అంత అనుచర వర్గం ఉంది. తర్వాత పార్నియన్లో కూడా గట్టి పోటీ ఇచ్చి గౌరిచేత గారు గెలిచగలుగుతారు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయనకు గడిరేవుల మండలము పార్నియము పాతది కదా. ఇక్కడ కల్లూరులో కూడా ఒక కొంచెం ఉంది. నందికొట్కూరులో ఆయనకు బంధువర్గం ఉంది కానీ అంత మా ప్రభావం చూపించకపోవచ్చు. ఆత్మకూరులో గతంలో సత్యంరెడ్డి గారు ఏరాస్ ప్రతాప్ రెడ్డి గెలిపించడానికి ఆయన చాలా రోజులు ఆయన అక్కడే మకాం వేసి ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు ఆయన. నంద్యాల అంటావా, నంద్యాలలో మా బంధువర్గం అనుకో, మా సామాజిక వర్గం అనుకో, తర్వాత ఇప్పుడు ఉండే ముఖ్య నాయకుల్లో ఎక్కువ మాకు పార్సారెడ్డికి ముఖ్యమైన వాళ్ళే. పార్సారెడ్డి వస్తే ఖచ్చితంగా ఎంపీగా 5 నియోజకవర్గాల్లో గెలిపించగలడు. ఎమ్మెల్యేను గెలిపించగలడు. తర్వాత ఇంకోటి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం అంటే మీ సామాజిక వర్గానికి ప్రధానంగా బుగ్గన ద్రోహం చేసినంటవా? అది అన్యాయం చేసినాడు, అది అతనికి కూడా తెలుసు. దానిపైన మేము రెబల్ అయినాము. తర్వాత ఆయన అనుచరులే 30 లక్షలు ఇప్పిస్తాము రెడ్లకు, రెడ్డి భవన్ అని చెప్పినాడు. అది ఆయన అజ్ఞతగా వదిలేస్తున్నాడు. రైట్. ఇప్పుడు చెన్నంపల్లె గ్రామానికి చెందినటువంటి దొస్తయ్య రెడ్డి అంటే మేము గతంలో కాదు ఎప్పుడు కూడా ఒక మురళీధర్ రెడ్డి కుటుంబం ఫ్యామిలీతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత అదే మాదిరిగా ఆయన కృషి కోసం మా రెడ్ల సంఘము, రెడ్లకు సంబంధించినటువంటి యువకులు కూడా గెలుపు కోసం మేము అనేక రకాలుగా కృషి చేసినాము. తర్వాత గెలిపించుకున్నాము. ఆ గెలిపించుకున్న తర్వాతనే ఈరోజు మినిస్టర్ కావడం కూడా జరిగింది. కానీ మా రెడ్డి సామాజిక వర్గానికే ద్రోహం చేసినాడు. అదే రకంగా బిజ్జం పార్సారెడ్డి విషయం చూసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క నంద్యాల ఎంపీగా వస్తే కింద 5 నియోజకవర్గాల మీద ప్రభావం చూపగలడు. అతడు గెలిచగలుగుతాడు. తర్వాత 5 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఈయన యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత మేము ఎప్పటి నుండో కూడా బుగ్గన ప్రసన్నలక్ష్మి వాళ్ళ కుటుంబము మేము ఒక బంధురీత్యా కావచ్చు, ఇంకోటి స్నేహరీత్యా కావచ్చు, మేము కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం. మాకల్లా కూడా బుగ్గన మేము గెలుపు కోసం కృషి చేసినప్పటికీ కూడా అంటే ప్రసన్నలక్ష్మి అంటే వాళ్ళకి ఆపోజిట్ అయ్యొచ్చు, వాళ్ళ దాయదులే. అదే బుగ్గన కుటుంబం నుండే విరోధులుగా ఉన్నారు. కానీ మేమైతే బుగ్గన ప్రసన్నలక్ష్మి వాళ్ళకి బెజ్జం పార్సారెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ వస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి క్యాండిడేట్ రావడం వల్ల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాకు క్యాండిడేటే కాదు, మేము మెజార్టీ కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒక 28 నుండి 20,000 మెజార్టీతో గెలుస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వర్రెడ్డి, PM9 న్యూస్, బేతంచెర్ల.